ప్రియ దేవుని బిడ్డలారా, నేటి సువార్తలో యేసుక్రీస్తు పరిసయ్యుల ధర్మశాస్త్ర బోధకుల క్రియలను గ్రహించి వీరు దేవుని పెదవులతో పొగిడేదరు, కానీ వారి హృదయం చాలా దూరంగా ఉన్నవి అని పలికి వారిని కపట భక్తులను సంబోధించారు. ఎందుకు యేసుక్రీస్తు వారిని కపట భక్తులను సంబోధించారు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం గ్రహించిన విధంగా, వీరు ప్రార్థన మందిరంలోనూ వీధులలోనూ ప్రజల పొగడ్తలకై ప్రీతి కొరకై ప్రాకులాడేవారు. వీరు దేవుని కేవలం పెదవులతో స్తుతించేవారు, కానీ వారి హృదయములు దేవుని కట్టడలకు ఆజ్ఞలకు దూరంగా ఉన్నవి. మరి మన దైనందిన జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం? పరిసయ్యుల వలె ధర్మశాస్త్ర బోధకుల వలె జీవిస్తున్నామా? లేదా మనం దేవునికి మన అవసరాల కోసం ప్రార్థిస్తున్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మనందరికీ సరైన మాతృక తల్లి మరియమ్మ. తనను తాను సంపూర్ణ అర్పించుకొని దేవుని పట్ల తన విశ్వాసం భక్తి చూపించింది. ప్రభువా, నేను నీ దాసనాలను మీ మాట చెప్పినా నాకు జరుగుగాక అని పలికి, నా హృదయం నిన్నే స్తుతించుచున్నది అని స్తుతిగీత పాడింది. మరియ తల్లి తన హృదయాన్ని స్వరాన్ని పెదవులను ఏకం చేసి దేవునికి ప్రార్థన అర్పించింది. మరి మనం కూడా మరియ తల్లి వల్లే మన ప్రార్థన అర్పిస్తున్నామా? కేవలం మన అవసరాల కోసం దేవుని ప్రార్థిస్తున్నామా? ఒకసారి మన పరిశీలన గావించుకుందాం. ఈరోజు తల్లి శ్రీ సభ పరిశుద్ధ లూదుమాత పండుగను కొనియాడుతుంది. 1854 డిసెంబర్ 8వ సంవత్సరమున 9వ భక్తినాథ పాపు గారు మరియ తల్లిని జన్మ పాప రహితోద్భవిగా ప్రకటించారు. ఇలా ప్రకటించిన 3 సంవత్సరాల తరువాత మరియ తల్లి 1858 ఫిబ్రవరి 11న మరియ తల్లి బెనెదత్తకు దర్శనమిచ్చారు. జన్మ పాప రహితోద్భవిగా తెలియపరిచారు. అలా కొన్ని దర్శనాలు ఇచ్చి మరియ తల్లి దేవుని యొక్క సందేశాన్ని అందించింది. అది ఏమనగా, దేవుడు ప్రేమమయుడు, దేవుడు మనను మనలాగానే ప్రేమిస్తాడు. మన విజయాలు పొందినా అపజయాలు పొందినా, మన పాపంలో మునిగి ఉన్న బలహీనత ఉన్నా సరే దేవుడు మనలను మనలాగా ప్రేమిస్తాడు. మరి దేవుడు మనల్ని ఇంతగా ప్రేమించినప్పుడు మనం దేవుని ఇంకా ఎంత ప్రేమించాలి? ఆయన సాక్షిలో నిలుస్తున్నామా లేక ఆయన వ్యతిరేకంగా ఉన్నామా అని మనము ఒకసారి ఆత్మ పరిశీలన గావించుకుందాం. ఆమెన్.